జర గేరు టాప్ లో పడ్డట్టు అనిపిస్తుంది. మొన్నటి దాకా మెల్ల రెండో గేర్ మూడో గేర్ లో పోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్దమ్ ఫిఫ్త్ లేచి బీఆర్ఎస్ ఎలక్షన్ మోడ్ ను తీసుకొచ్చిందా? అప్పుడే ప్రజలే ఎలక్షన్ మూడుకు తీసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ఓట్సే ఆమె దీదే నమ్మ చేంజ్ మార్పు అంటే పథకాలు అనుబంధాల వాడయ్యా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన కాడికి వచ్చింది. మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చూస్తున్నాయి. మీరు ఎక్కడ సర్వేలు చేసినా మీరు ఎక్కడ పోయినా కూడా అవన్నీ ఫేక్ సర్వేలు అటగా మీరు చెప్పించుకుంటున్నానటగా. సర్వే చేసినాం గెలుస్తున్నాం ఇది రెఫరెండం అని ఏమైంది జూబ్లీ హిల్స్ లా పండకేసి కొట్టింది. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 30 నెలలు అయింది. మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చెప్పిన అన్ని ఇట్ టైం ఒక్కటే సంవత్సరాలు చేసారా? మాట మీద చాలా సార్లు ముఖ్యమంత్రి గారు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారు. గారు అంటారు ముఖ్యమంత్రి గారు. నేను వాళ్ళలాగా చిల్లరగా మాట్లాడలేదు. వాళ్ళేం చిల్లరగా మాట్లాడారు? పార్లమెంటు సభ్యుడు కాలర్ ఎగరేసుకొని ఈ సంక్షేమ పథకం విజయవంతంగా సక్సెస్ చేసుకున్నామని చెప్పే పథకం ఏదైనా ఉంది. వాళ్ళ వరకు ఎందుకన్నా నేను చెప్తా. బస్ ఇచ్చిరా, బస్ ఇచ్చిండ్రు, ఆడోళ్ళు జుట్లు కొట్టుకునే పరిస్థితి ఇచ్చింది. కొట్టుకోమని చెప్పిండ్రా కాంగ్రెస్ వాళ్ళు చెప్తురా? కృష్ణార్జులకు చెడలేదా? అట్లా ఇప్పుడు ఉండదు. వాళ్ళు కృష్ణార్జునులు నిజంగా కృష్ణార్జునులు తిరిగినే ఉంటారు. భవిష్యత్తులో ఏదో బీజేపీలకు హరీష్ రావు పోతాడు అది ఇది అన్న వార్తలు. పచ్చకామెరలకు వచ్చిన వాళ్ళకు లోకమంతా పచ్చగా కనబడ్డట్టు హరీష్ రావు గారు అంటే వాళ్ళు వెన్నులో వణుకుబడుతుంది. 18 డిపార్ట్మెంట్ల స్కామ్స్ తీసిండు హరీష్ రావు గారు. కూర్చోన్నా మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. అధికారంలోకి వస్తుందా అంటే ఎస్ వస్తుంది. మళ్ళీ అధికారంలోకి అని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉంటారు? ఈ కాంగ్రెస్ పార్టీ లెక్క పూటకో మంత్రి, లేకుంటే ఓ పక్క రాజగోపాల్ రెడ్డి, ఇంకో పక్క అనిరుద్ రెడ్డి, ఇంకో పక్క సుష్మా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాన్ని సంతాన లక్ష్మిగా తయారు చేసింది. కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అసలు ఎత్తేసేటువంటి ప్రక్రియ తీసుకుంది. వాళ్ళు వేయించారా ఏంది కేసు? నేను మళ్ళీ అడుగుతున్నా, ఫైనల్గా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? 2028 బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి. జై తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. బాగుండ్రా? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నా అన్న. యా ఎట్లుంది? మంచిగా ఉందా మీ పార్టీ? అంతా చాలా బాగుంది. బాగుందా? చాలా బాగుంది. ఎందుకు అప్పుడే టాప్ గేర్ వేసిరు? ఎందుకు అంటే ఎన్నికలకు టైం ఉంది కదా, అప్పుడే టాప్ గేర్ వేయాల్సిన అవసరం ఏముంది? అంటే మనము మొదటి నుంచి ప్రజల పక్షాన కొట్లాడినటువంటి స్పిరిట్ ఉంది కదా, అదే స్పీడ్ ఉన్నాం. టాప్లో ఏం లేము. జర గేరు టాప్ లో పడ్డట్టు అనిపిస్తుంది. మొన్నటి దాకా మెల్ల రెండో గేర్ మూడో గేర్ లో పోయింది. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్దమ్ ఫిఫ్త్ లేచిరు. అట్లేం లేదు. సమస్యలను బట్టి ప్రజాపాలన ఫెయిల్యూర్లను బట్టి సమయాన్ని బట్టే సమయస్ఫూర్తిగా స్పందిస్తున్నాము, సమయస్ఫూర్తిగా మాట్లాడుతున్నాం. అక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ ఎలక్షన్ మోడ్ ను తీసుకొచ్చిందా అప్పుడే అని? అంటే ఎలక్షన్ మూడ్ ఏం తీసుకురాలే, ప్రజలే ఎలక్షన్ మూడ్కు తీసుకెళ్తున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళే. ఈ వర్గం ఆ వర్గం తేడా ఏం లేదు. సో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన కాడికి వచ్చిండ్రు కాబట్టి ప్రజలు ఆతృతగా వెయిట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇది మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని చూస్తున్నా ఏంది? డెఫినెట్గా మీరు ఎక్కడ సర్వేలు చేసినా మీరు ఎక్కడ పోయినా కూడా సర్వేలు అటగా మీరు చేయించుకుంటున్నానటగా. మేము ఎక్కడ కూడా సర్వేలు చేయించట్లేదు. మేము సర్వేల కోసం మేము పాకులాడట్లేదు. మేము ప్రజా సమస్యలపైన ప్రజల కోసం మాట్లాడుతున్నాం తప్ప మేము మళ్ళీ ఇప్పుడే అధికారంలోకి రావాలని మేమేం కోరుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు ఒక అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకొని డెఫినెట్గా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నారు కదా, మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నారు కదా, దాంట్లో ఇబ్బంది మేమేమంటలేం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మేము అడుగుతున్నాం. ఎందుకంటే 100 రోజులలో చేస్తామన్నటువంటి 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిండ్రు. 30 నెలలు అయింది. ఈ 30 నెలల్లో
కాంగ్రెస్ పార్టీ ఎన్ని గ్యారంటీలు అమలు చేసింది? మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెప్పిన అన్ని ఎట్ టైం ఒక్కటే సంవత్సరాలు చేసిరా? నేను అడుగుతున్నా. నేనేమంటున్నా, నేను అడుగుతున్నా మేము 100 రోజులలో చేస్తాం, 200 రోజులలో చేస్తాం, వారం రోజులలో చేస్తామని ఏ కార్యక్రమాన్ని కూడా చెప్పలే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. అవును, ఆయన లంక బిందెలు ఉంటాయి అని అనుకుని వచ్చిండు. దాని తర్వాత పరిపాలన అంటే క్రాంతి గారు, పరిపాలన అంటే లంక బిందెలు లేకుంటే దాచిపెట్టినటువంటి ధనము, నగలు, నాణ్యాలు ఉండవు కదా. పరిపాలన అంటే ప్రజా సమస్యలు ఉంటాయి. ప్రజలకు దక్షిణగా నిలబడాలి, ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజలకు బాధ్యతగా నిలబడాలి, ప్రజలకు భరోసాగా నిలబడాలి. ఇది పరిపాలన అంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే. పరిపాలన అంటే 100% రాదు, 100% రాదు. రాదనడానికి ప్రజలు అనేక ఉదాహరణలు చెప్తుండ్రు. అసలు టీవీ ఒక్కసారి ఇన్స్టా లేకుంటే సోషల్ మీడియా మనం చూస్తుంటే అసలు ఈ దేశంలో ఇన్ని బూతులు తిట్టిపించుకున్నటువంటి ప్రభుత్వం మీరేనా కాదా? మాకు అవసరం లేదు. మాకేం అవసరం చెప్పండి? మేము ఏమంటున్నాం, 5 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంపూర్ణంగా విజయవంతం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఆయన చేయలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే అప్పులకు కడుతున్నటువంటి మిత్తిలు. ఆ మిత్తిల కారణంగానే ఆయన చేయలేకపోతుండ. ఆ అప్పులు చేసింది, మిత్తులు కట్టేటట్టు చేసింది మీరు కాదా? బీఆర్ఎస్ కాదా? అంటే ఈ మాట మీద చాలాసార్లు ముఖ్యమంత్రి గారు చాలా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. గారు అంటారు ముఖ్యమంత్రి గారు. అంటే మనం సంస్కారం ఉంది కాబట్టి గారు అంటున్నాం. ముఖ్యమంత్రి సరే, ఆ సీట్లు ఎవరు కూర్చున్నా గారా ముఖ్యమంత్రి గారే అనాలి కదా. నేను వాళ్ళలాగా చిల్లరగా మాట్లాడలేము, ఎందుకంటే చదువుకొని వచ్చినాం కాబట్టి. వాళ్ళేం చిల్లరగా మాట్లాడారు? చాలా చిల్లరగా మాట్లాడతారు. అయితే ఈ రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఒక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయింది కాబట్టి వ్యక్తులను గౌరవించుకునే సంస్కృతి కాబట్టి ముఖ్యమంత్రి గారే అని అంటున్నాను నేను. ఇక వాళ్ళు ఏం భాష మాట్లాడతారో మీకైతే తెలుసు. చాలా సందర్భాల్లో నాకు తెలిసి ఈ 30 నెలల్లో, ఈ 3 బడ్జెట్లల్లో ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రో అసెంబ్లీలో మాట్లాడిండు, అసెంబ్లీ బయట వేదికలలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు 8,11,000 అప్పు చేసిందనేసి మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చాలా సందర్భాలలో అసలు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పు ఎంత శ్వేతపత్రం విడుదల చేయమనేసి మాట్లాడినాం. అసలు మీరు ఇచ్చేటువంటి శ్వేతపత్రానికి, మీరు చెప్తున్నటువంటి లెక్కలకు, కాగు నివేదికకు అసలు పొంతన లేదు. కాగు నివేదిక పార్లమెంటరీ సాక్షిగా ప్రకటించింది కదా, 4,17,000 కోట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసింది. ముఖ్యమంత్రి ఇంకో అబద్ధం ఏం మాట్లాడతాడంటే, మేము సంవత్సరానికి 75,000 కోట్ల అప్పులకు మిత్తిలే కడుతున్నాం అంటుండు. నిజంగా వీళ్ళు కడుతున్నది 25,000 కోట్లు. ఇలా మేము 9.5 సంవత్సరాలల్లో 4,17,000 కోట్ల అప్పు చేస్తే ఇప్పుడు 30 నెలల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 4 లక్షల కోట్ల అప్పు చేసింది. మేము 4,17,000 కోట్ల అప్పు 9.5 సంవత్సరాలలో అప్పు చేస్తే ఇలా మేము అనేక కార్యక్రమాలు చేసినాం, అనేక 100కు పైగా సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది చెప్పండి? అసలు ఒక్క సంక్షేమ పథకము ఇది సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇచ్చినము. పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇచ్చినము. ఇది ప్రజా ఆమోదం జరిగింది, ప్రజలు దీన్ని ఆమోదించారు, ప్రజలకు లాభం జరిగింది అని ఒక్క సంక్షేమ పథకము సక్సెస్ అయిందని ఏ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఏ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, పార్లమెంటు సభ్యుడు కాలర్ ఎగరేసుకొని ఈ సంక్షేమ పథకం విజయవంతంగా సక్సెస్ చేసుకున్నామని చెప్పే పథకం ఏదైనా ఉందా? చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తా, బస్ ఇచ్చిర్రు, బస్ ఎవడు అడగలే, బస్ ఇచ్చిండ్రు. ఆడోళ్ళు జుట్లు కొట్టుకునే పరిస్థితి తెచ్చిండ్రు. కొట్టుకోమని చెప్పిండ్రా కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు ఏమైంది, ఆడోళ్లకు తగ్గించిండ్రు, మోగోళ్ళకు డబల్ చేసిండ్రు. మీరు బస్సు ఇచ్చిండ్రు, ఏమిచ్చిండ్రు? బస్సు ఆడవాళ్ళు అడగకముందే ఇచ్చిండ్రు. అది చాలామంది మహిళలే. అసలు ఎవడు పెట్టమన్నాడు ఇది? ఇక ఆ బూతులు అయితే నేను మాట్లాడలేను. ఆ బూతులు మహిళలే ఎన్నిసార్లు మాట్లాడినరో మనం చాలాసార్లు వీడియోలు చూస్తున్నాం. జుట్లు కొట్టుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. అంటే అడగకముందే పెట్టిండ్రు, ఆడోళ్ళకేమో ఫ్రీ ఇచ్చిండ్రు, మొగోళ్ళకేమో డబుల్ చేసిండ్రు. ఇప్పుడు ట్రెజరీలో డబ్బులు ఉంటే, ఖజానాలో డబ్బులు ఉంటే రేవంత్ రెడ్డికి పెట్టడానికి ఇబ్బంది ఏముంటుంది? లేవు కదా, నడుస్తలేదు కదా అని అంటారు ఆయన. నేనేమంటున్నా,
మీరు నడుస్తలేదు, అప్పు చేసిందనే మీరు చెప్తా ఉన్నారు కదా. అరే అప్పు చేసినటువంటి ఈ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడ నుంచే డబ్బులు పంపించారు. మరి వేల కోట్ల రూపాయల డబ్బులు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం ఖర్చు పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వమే కదా. చివరకు పక్క రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా ఈ రాష్ట్ర ఖజానా నుంచి తీసియాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తిరిగేటువంటి హెలికాప్టర్తో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తూ ఉన్నది. మరి ఈ వీటికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఇలా పేద బిడ్డలు గురుకులాలలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో గురుకుల విద్యాలయాల్లో నాకు తెలిసి 1000 నుంచి 1500 మంది పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద బిడ్డలు చదువుకున్నటువంటి గురుకులాలలో 1000 నుంచి 1500 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలైనరు. వాళ్ళకు నాణ్యమైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర లేదు. రెండవది 150 మందికి పైగా పేద బిడ్డలు గురుకులాల్లో చదువుకున్నటువంటి పేద బిడ్డలు చనిపోయినరు. పాము కాటు, కరెంట్ షాకు, లేకుంటే రకరకాల అనారోగ్య కారణాల వల్ల చనిపోయినరు. కనీసం ఆ పేద బిడ్డల కడుపు నిండా తిండి లేక నిజామాబాద్ లాంటి జిల్లా, వనపర్తి లాంటి జిల్లాలలో ఎర్రకారం పెట్టి ముడిగారం పెట్టి విద్యార్థులను వేధిస్తున్నారని చెప్తే కూడా, దొడ్డు బియ్యం ముడిగారం పెట్టి పేద బిడ్డలను వేధిస్తున్నారని చెప్తే కూడా ఈ రాష్ట్ర ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొద్ది రోజులేమో ఆయనే సోషల్ వెల్ఫేర్ మంత్రిగా కూడా ఉన్నాడు. ఒక్కరోజు దాని మీద రివ్యూ జరగలేదండి. మీ డబ్బు ఎవరి కోసం? పేద బిడ్డల ప్రాణాల కోసము బడ్జెట్ పెట్టుకుంటున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము 1000 మంది పైగా విద్యార్థులు హాస్పిటల్ల పాలై అస్వస్థతకు గురైతే 150 మందికి పైగా విద్యార్థులు అనారోగ్య రీత్యా చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబాలను పరామర్శించలేదు. ఆ కుటుంబ బాధితులకు భరోసా ఇయ్యనటువంటి ప్రభుత్వం మీదేం ప్రభుత్వం? రైట్, ఓకే, సరే. ఈ అంశాలు అంటే నేను అడుగుతున్నా, ఈ రెండే విషయాలు. రైట్, ఓకే. ఎడ్యుకేషన్ మంత్రిగా మీరు ఫెయిల్ అయిపోయినారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు హోం మంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి వీళ్ళ 3 ఏళ్ళు, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల్లో, మా 9.5 సంవత్సరాలలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడైనా చిన్న చీమ చుటిక్కుమంటే పోలీసులు అక్కడే వెళ్ళి వాలిపోయి సమస్యను పరిష్కరించేటువంటి ఇవాళ ఈ పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయని ఇప్పుడు నిన్న కాక మొన్న నాగార్జున సాగర్ దగ్గర నాగార్జున స్కూల్లో ఒక రూపారెడ్డి అనేటువంటి ప్రిన్సిపాల్ను 10th క్లాస్ విద్యార్థులు చంపినరండి. రోడ్డు మీద యాక్సిడెంట్లు చేస్తూ ఉన్నారు. రోడ్ల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి. రోడ్ల మీద ఈవిటీజింగ్ జరుగుతూ ఉన్నది. రోడ్ల మీద అసలు కత్తులతో పొడుచుకునేటువంటి సంస్కృతి వచ్చింది. ఎక్కడిది ఇదంతా? రేవంత్ రెడ్డి తప్పు. రేవంత్ రెడ్డి అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బిడ్డలపైన, దళిత బిడ్డలపైన ఇలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? హోంశాఖ మంత్రిగా ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, మరి ఎందుకు సమీక్ష చేయట్లేదు? గతంలో నేనేమంటున్నా, గతంలో పోలీస్ వ్యవస్థ ఈ దేశానికి మోడల్గా ఉన్నటువంటి ఈ తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఈరోజు పూర్తిగా క్షీణించిపోయింది. రైట్, మాట్లాడదాం మనం ఈ అంశాల మీద. కాసేపు ఈ పొలిటికల్ అంశాలను పక్కన పెడితే పర్సనల్గా మీ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి. నేను అడగాలనా? అడిగి ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు, చెప్పండి. మీరు అంటే పోరాటం చేసారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, 10 ఏళ్ళు మీ పార్టీ అధికారంలో ఉన్నది. అల్టిమేట్గా ఒక లీడర్కు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలన్న కోరిక ఉంటుంది కదా, మీకుందా? డెఫినెట్గా ప్రజా అవకాశం వస్తుందా? ప్రజాక్షేత్రంలో ఉండాలని, అవకాశం వస్తుంది, చట్టసభలలో ఉండాలని డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. డెఫినెట్గా అవకాశం వస్తుంది. నమ్ముతారా? డెఫినెట్గా నమ్ముతున్నా. డెఫినెట్గా అయితే ఆ నమ్మకం ఉంది. డెఫినెట్గా చట్టసభలలో అడుగు పెడతాం. ఈసారి డెఫినెట్గా చట్టసభలలో ఉంటాం పక్కా 100%. రైట్, ఓకే. ఏ కాన్సెన్స్ తెలుసుకో? ఏ కాన్సెన్స్ అంటే ఇలా డీలిమిటేషన్ కాబోతూ ఉన్నది. ఇంకా చాలా అది డీలిమిటేషన్ అవుతుందా, పాతవే కంటిన్యూ అవుతాయా, కొత్త ఏమన్నా పెరుగుతాయా, వాటిని బట్టి పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది దానికి అనుకూలంగా డెఫినెట్గా మీకే చెప్తాం.
మీ 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 యొక్క సహాయం తీసుకుని డెఫినెట్గా మీ సహాయంతోనే ముందుకెళ్తారు. ఎర్రల శ్రీనివాస్ను విత్ ఇన్ ద పార్టీ తొక్కేటటువంటి లీడర్లు ఉన్నారా లేరా సిఎస్ఆర్ను? ఇప్పుడు ఎవరో తొక్కేస్తే కింద పడిపోరు. రాజకీయాలలో నుంచి 25 సంవత్సరాల నుంచి ఈ ఈ ఈ పార్టీలో ఉన్న నన్ను అట్లాంటిది నాకు కనబడలేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు కనబడినట్టు యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎవరు తొక్కేస్తారు? మీ ప్రత్యర్థులు విత్ ఇన్ ద నాకెవరు ప్రత్యర్థులు లేదు. విత్ ఇన్ ద పార్టీ నాకెవరు ప్రత్యర్థులు లేదు. అవకాశము సీన్ అడుగుతాడు, లేకపోతే సీన్ ఎవరి ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్రాంతి గారు, ఎవరి అవకాశాలు వారికి ఉంటాయి, ఎవరి సముచిత స్థానం వాళ్ళకు ఉంటుంది. సో వెనక ముందు అవకాశాలు అన్నట్టు డెఫినెట్గా వస్తాయి. ఎవరో తొక్కేస్తే కిందికి పోరు. అర్థమవుతుందా? రైట్. మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? డెఫినెట్గా 100% కాంగ్రెస్ వాళ్ళే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మూకుమ్మడి గొడవల వల్ల డెఫినెట్గా మేమే వస్తాం. మీరు వస్తారు? మేమే వస్తాం. మీరు వస్తారు. మీకు తెలుసు 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు పగటి కళలు అంటూ ఉన్నారు. ఎందుకనంటే ఈ మాట అనకుంటే ఏది ఈ 31 వరకు నేనే ఉంటాను అనకపోతే ఇప్పుడు ఉన్నటువంటి 30 మంది కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ 30-40 మంది కూడా ఉన్నారు ఆయనతోని. కాబట్టి ఇలా ఆయన ఖచ్చితంగా అనివార్యంగా పదే చెప్తుండంటే ముఖ్యమంత్రి అభద్రతా భావం ఉన్నది, ఓడిపోతానన్న భావన ఉన్నోళ్ళు మాత్రమే ప్రచారం ఎక్కువ చేసుకుంటారు. అంటే ముందు మురిసిన వాళ్ళు పండుగ గుర్తు తిరగరు అంటారు. ఇక నేను ఎందుకంటే మీరు అంటేనే అయితే ఎవరైతే అభద్రతా భావానికి ఉంటారో పదే చెప్తుంటారు అన్నట్టు. ఎందుకంటే నువ్వు నిన్న ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈ మాట ఎవడు అడిగింది చెప్పు? నువ్వు 33 ఉంటావా, 34 ఉంటావా, నేను మళ్ళీ వస్తావా రావా అని కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అరే నేనేమంటా, కాన్ఫిడెన్స్ బిల్డప్ కాదు ఇది. ఆయననే కాన్ఫిడెంట్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఎవరికి కూడా వెనకాల ఉన్నటువంటి నాయకులకు ఎవరికి కూడా నమ్మకం లేదు కాబట్టి మనమే వస్తాం. ఇంకోటి మహేష్ గౌడ్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఎవరు అభ్యర్థులను ప్రకటించినా అది చెల్లుబాటు కాదు. ఈ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉంటుంది, అదేవిధంగా హైకమాండ్ ఉంటుంది. అప్పుడు ఆ నిమిషానికి ఎవరైతే సీట్ అడుగుతారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలి. అప్పుడు ఎన్నికల కమిటీ ఒకటి ఉంటుంది. ఆ ఎన్నికల కమిటీ ఏది ప్రపోజ్ చేస్తే, ఎవరికి ప్రపోజ్ చేస్తే, ఎవరు ఏ నియోజకవర్గాలు నిలబడాలో ఆ కమిటీ మాత్రమే చెప్తుంది. ఇప్పుడు చెప్పిన వాళ్ళ మాటలు చెల్లవని ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడే చెప్పిండు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తుండంటే పదే చెప్పుకోవడం వల్ల వీళ్ళందరూ నేను వెనకేసుకొని ఉండాలనేటువంటి ఒక భావన తప్ప, అభద్రత భావం తప్ప వేరే లేదు. మీరు చెప్పండి. ఇందాక నేను అడిగిన మీరు ఎమ్మెల్యే ఎంపీ అవుతారా అని అంటే పక్కా చట్టసభల్లో ఉంటానన్నారు. మీరు చెప్తేనేమో మంచి, ఆయన చెప్తేనేమో చెడ. నేనేమంటున్నా, ఒక వ్యక్తిగా చెప్పడం వేరు. ఇప్పుడు పార్టీ ఆయన సొంతం కాదు కదా, ఆశాభావం వ్యక్తం చేయడం తప్పులేదు. కానీ ఇప్పుడు నేను చెప్పిన దానికి డెఫినెట్గా ఉంటా అని నేను అంటున్నా. ఎందుకంటే మా పార్టీ మనకి ఇచ్చినటువంటి వెనకాల ఉన్నటువంటి బూస్టింగ్. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పేది అధికారంలో నేనే ఉంటా అంటుండు, 2034 వరకు నేనే ఉంటా అంటుండు. ఆ మాట ఎవరు అడిగినరు అంటున్నా. ఇప్పుడైతే మీరు ఈ క్వశ్చన్ వేసిండ్రు కాబట్టి నేను చెప్పిన. ఆయన నా క్వశ్చన్ ఇవ్వలేరు కదా. రిపోర్టర్ అడిగిండ్రా, పార్టీ వాళ్ళు అడిగినరా, కార్యకర్తలు అడిగినరా, ప్రజలు అడిగినరా, సభలు సమావేశాలకు వచ్చినటువంటి మహిళలు అడిగినరా, విద్యార్థులు ఎవరు అడిగినరు, రైతులు అడిగినరా, అధికారంలో నువ్వే ఉండాలని ఎవరన్నా కోరుకున్నారా? ఎందుకు చెప్తున్నావు ఆ మాట అంటున్నా. యాజ్ ఏ జర్నలిస్ట్లే మీరు అడిగినరు, మీరు ఎమ్మెల్యే అవుతారా, మీరు చట్టసభలలో ఉంటారా లేదంటే డెఫినెట్గా ఉంటానే చెప్తాను నేను. రైట్. ఓకే. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు అడిగినరు? ఓకే సరే, ఇది వదిలేద్దాం ఇక. రైట్. విషయం ఏంది అని అంటే మీ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి అని అన్నది బయట పెద్ద చర్చ. మా దాంట్లో విభేదాలకు తావులేదు అసలు. కృష్ణార్జులకు చెడలేదా? అట్లా ఇప్పుడు ఉండదు. వాళ్ళు కృష్ణార్జునులు నిజంగా కృష్ణార్జునులు తిరిగినే ఉంటారు. వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని మాట్లాడుకొని ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తారు. దాంట్లో ఇంకా ఎవరైనా మాట్లాడితే అది తప్పు, శుద్ధ తప్పది. భవిష్యత్తులో ఏదో బీజేపీలకు హరీష్ రావు పోతాడు అది ఇది అన్న. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు పచ్చకామెర వాళ్ళకు వచ్చిన వాళ్ళకు లోకమంతా పచ్చగా కనబడ్డట్టు హరీష్ రావు గారు అంటే వాళ్ళు వెన్నులో వణుకుబడుతుంది. ఎందుకంటే నాకు తెలిసి 18 డిపార్ట్మెంట్ల స్కామ్స్ తీసిండు హరీష్ రావు గారు. ఈ గిన్లాగన్లా కాదు, 18 డిపార్ట్మెంట్ల స్కామ్ తీసిండు. ఆ స్కామ్లు అన్నీ కూడా బయట పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళకు మింగుడు పడట్లేదు.
అరే ఒక్క హరీష్ రావు లేకుంటే కథం అయిపోతుంది. హరీష్ రావు గారు ప్రతి దాంట్లో ఇబ్బంది పెడుతుండు. అసెంబ్లీ పెడితే అసెంబ్లీలో ఇబ్బంది పెడతాడు. ఈ బయటకు వస్తేనేమో ఇవన్నీ ఈ స్కామ్లన్నీ తీసి బయట పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ అనేటువంటి ఒక దురుద్దేశంతో కొద్ది రోజులేమో ఆయన ఎత్తు గురించి మాట్లాడినరు. తాటి చెట్టు అంతా పెరిగిండు, మోకాలల్లో దమాకు లేదు, అరికలల్లో మెదడు ఉంది అని కొద్ది రోజులు ఆయన ఆహార్యం మీద లేదంటే ఆయనను వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం చేసిండ్రు. అది వర్కౌట్ కాలేదు. రెండోది ఏం చేసిండ్రు, బీజేపీలోకి పోతారనేసి కూడా ప్రచారం చేసిండ్రు. అవును, నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతాను. ఇక మూడోది ఏం చేసిండ్రు, క్షుద్ర పూజలని. ఎవడన్నా అసలు మనిషి అన్నట్టు మాట్లాడే మాటలేనా? చేయలేదా పూజలు చేయలేదా? ఒకటి క్రాంతి గారు, పూజలు ఈ భారతదేశంలో పుట్టినటువంటి హిందూ బిడ్డగా ఎవరైనా పూజలు చేస్తారు, గుడికి వెళ్తారు. గుడికి పోయిన ప్రతివాడు క్షుద్ర పూజలు అంటే చెప్పు తీసుకొని కొడతాడు. ఇలా అంటే పాజిటివిటీ వచ్చేటటువంటి నేనేమంటున్నా, గుడికి పోయే వాళ్ళను క్షుద్ర పూజలు అని అంటే చెప్పులు మెడలేసి కొడతారు ఇలా అని అంటున్నా. ఎవరైనా మాట్లాడచ్చా? ఈ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది కూడా ఆ టెంపుల్స్కి పోయినారు. మీరందరూ క్షుద్ర పూజలు చేసిరా అని అడుగుతున్నా నేను. ఈ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర ఇప్పుడు ఉన్నటువంటి డికే శివకుమార్, అదేవిధంగా విజయ్ తమిళనాడు సీఎం, వీళ్ళందరూ కూడా కామాఖ్య టెంపుల్కి వెళ్ళినారు. వీళ్ళందరూ మరి శూద్ర పూజలు చేసిండ్రా? ఎందుకు మాట్లాడాలి అసలు? అంటే మీకు సబ్జెక్టు లేదు, సరుకు లేదు, సమాధానం చెప్పేటువంటి సత్తా లేదు. కాబట్టి హరీష్ రావు గారి మీద, ఆహార్యం మీద, హరీష్ రావు గారి వ్యక్తిగత హననం మీద మాట్లాడి ఆయన మానసికంగా దెబ్బతీసి మానసికంగా తృప్తి పొందాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. నెవర్. మీరు ఎన్ని డ్రామాలు మాట్లాడినా, మీరు ఎంత వ్యక్తిగతంగా ఆయనని కించపరిచే విధంగా మాట్లాడినా మేము ఎప్పుడు కూడా అలసిపోం. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు మేము బెదిరిపోం. మేము తప్పు చేయలే కాబట్టి, మీలాంటి తప్పుడు ఆలోచన లేదు కాబట్టి మేమేమనుకుంటున్నామంటే వీళ్ళ దగ్గర సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇట్లా కొంత సమయాన్ని వృధా చేస్తున్నారు అనుకుంటున్నాం. ప్రజలు చూస్తుంటారు ఇవన్నీ కూడా. రైట్, ఓకే. కాబట్టి మీలాంటి మాటలకు ప్రజలే సమాధానం చెప్తారు. ఎవడు కూడా ప్రభుత్వాలు ఏం చేయాలంటే మూఢనమ్మకాల మీద చైతన్యం చేసి మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నం చేయడానికి అనేక ఎన్జిఓ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ మంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు చట్టసభల మీద ప్రమాణం చేసి మాట్లాడుతున్నటువంటి చట్టసభలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మూఢనమ్మకాల గురించి ప్రజలకు మళ్ళీ మీరు మూఢనమ్మకం కలిగించే విధంగా తొలగించాల్సినటువంటి ప్రభుత్వం మళ్ళీ మూఢనమ్మకాలను కలిగించే విధంగా అటువైపు ప్రజల్ని తీసుకువెళ్తుండడానికి ప్రభుత్వం కొంచెం అన్న సిగ్గు ఉండాలి. రైట్, ఓకే. అంటే మీరు అంత చిల్లరగా దిగజారి వ్యక్తిగత హననం చేస్తుండంటే ఈ ప్రభుత్వము ఎంత ఫెయిల్యూర్ అయిందో ఒకసారి ఆలోచన చేయాలి మీరు. రైట్, ఓకే. మీరు ఇందాక మాట్లాడుతూ అధికారంలోకి వస్తుందా అంటే ఎస్ వస్తుంది, మళ్ళీ అధికారంలోకి అని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి అభ్యర్థి మా నాయకులు కేసీఆర్ గారే ఉంటారు. కేసీఆర్ గారి కింద కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరూ మంత్రివర్గంలో ఉంటారు. మాకు ఇంకా ఈ ముఖ్యమంత్రి పోటీ విషయంలో వేరేటోళ్ళు లేరు. మా నాయకుడు ఒకడే, ముఖ్యమంత్రి ఒకడే. ఈ కాంగ్రెస్ పార్టీ లెక్క పూటకో మంత్రి, లేకుంటే ఓ పక్క రాజగోపాల్ రెడ్డి, ఇంకో పక్క అనిరుత్ రెడ్డి, ఇంకో పక్క సుష్మా, వీళ్ళందరూ ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానని చెప్పుకోవడానికి ముందుగాల వాళ్ళ ఇంటర్నల్ సమస్యలన్నీ రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటారు కదా. రైట్, నేను అడిగేది వాటిని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దాంట్లో వర్గం ఉందా లేదా, వర్గభేదం ఉందా లేదా? మా దగ్గర ఎర్రల శ్రీనివాస్ ఎవరి వర్గం? నేను కేసీఆర్ గారు వర్గం, బీఆర్ఎస్ పార్టీ వర్గం. కానీ మీరు ఎక్కువ హరీష్ రావు గారితో ఉంటారు. హరీష్ రావు గారితో ఇప్పటి నుంచి కాదు, ఈ 2001 నుంచి ఉంటున్నా. అదేవిధంగా కేసీఆర్ గారితో కూడా ఉంటున్నా, కేటీఆర్ గారితో కూడా ఉంటా. అది మీకు కనబడేది హరీష్ రావు గారితోనే ఉంటుండని. ఒకవేళ ఆ విషయానికి వస్తే నా నెగిటివిటీ సిద్దిపేట కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాన్నిహిత్యంతో హరీష్ రావు గారితో ఉన్నా. సో ఎవరితో ఉంటామున్నాం అనేది ముఖ్యం కాదు. ఈ పార్టీకి మనం ఎంత పని చేస్తున్నాం అనేది ముఖ్యం. ఈ పార్టీకి ఎంత లాయల్టీగా ఉంటామన్నా అనేది ముఖ్యం. పార్టీకి మనము నష్టం చేస్తున్నామా, లాభం చేస్తున్నామా అనేది చాలా కీలకం. రాజకీయాలలో ఎర్రల శ్రీనివాస్ ఎంత సంపాదించండు? ఏం సంపాదించలే. ఏం సంపాదించలే. రూపాయి అంటే నా శక్తిలో నేను బతుకుతూ ఉన్నా. సంపాదన లేదా? అక్రమ సంపాదన అయితే లేదు నాకు. అంటే లీగల్గా సంపాదించిన సంపాదన ఉందా? ఏది లీగల్గా అంటే నా శాయశక్తిలో పని చేసుకుంది. ఎంత ఉంటుంది?
ఎంత ఉంటుందని మీ ఆస్తి ఎంత ఉంటుంది అంటున్నా? నాకు పెద్దగా ఆస్తులు ఏం లేవు. ఆస్తులు ఏం లేవు. నాకు పెద్దగా ఆస్తులు ఏం లేవు. ఒక ఇల్లు ఉంది, ఒక కారు ఉంది. నాకు పెద్దగా ఆస్తులు ఏం లేవు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా లేవు నాకు. మరి రాజకీయాలు ఎట్లా చేస్తారు? ఎందుకు చేస్తాం? పార్టీ డెఫినెట్గా నిలబడుతుంది. మాలాంటి వాళ్ళకు నిలబడి మాకు పార్టీ అండదండలు ఉంటుంది. ఇప్పుడు అట్లంటే మా బాల్క సుమను, మా కిషోరు, చాలామంది విద్యార్థి నాయకులు వచ్చిండ్రు కదా, వాళ్ళకి ఏమున్నది? పార్టీ నిలబెట్టింది కదా. చాలా మంది విద్యార్థి నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. అంటే ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే మినిస్టర్లు కూడా అయ్యేటోళ్ళు అని విన్నా నేను. కాకపోతే మీకు అట్లాంటి అవకాశాలు ఎందుకు రాలేదు? ఎప్పుడైనా పార్టీ ఆ సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ యొక్క అంటే ఎర్రోల శ్రీనివాస్ అవసరం రాలేదా పార్టీ? డెఫినెట్గా అవసరం ఉంది. ఎందుకు అట్లా అంటాం? డెఫినెట్గా అవసరం ఉంది. అదే కోణంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్గా చేసిన, మెడికల్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన, పార్టీల పాలిట్ బ్యూరోగా చేసిన, చాలా పదవులు తీసుకున్నా. సో ప్రజాప్రతినిధి కాలేదు. అవకాశం డెఫినెట్గా వస్తుంది. ఆ నమ్మకం ఉంది, భరోసా ఉంది. రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా మీరు అన్నట్టుగా మీ అందరి అభిమానంతో డెఫినెట్గా చట్టసభలకు పోతుంది. కవిత మీద మీ అభిప్రాయం ఏంది? నేనేం కామెంట్ చేయ, ఎందుకంటే పార్టీలోకి వెళ్ళి పార్టీలో లేదు కాబట్టి నేను పార్టీలో లేని వాళ్ళ గురించి మాట్లాడు. పార్టీలో అక్క అని తిరిగి, లేకపోతే పార్టీలో చాలా పని చేసింది కదా ఆమె కూడా. నేను కాదంటలేను. నేను ఏమంటున్నా, పార్టీలో లేని వాళ్ళ గురించి నేను మాట్లాడంటున్నా. ఇంకా అంతే, సింగిల్ ఆన్సర్. ఓకే. ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా మాట్లాడకుండా మీరు? ఏది అవసరం? నేనేమంటున్నా, నాకు ఇప్పుడు అవసరం లేదు సబ్జెక్టు. మనకు ప్రజా సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయి. ఇప్పుడు సబ్జెక్ట్ అది కదా, మనకు ఈ సబ్జెక్ట్ వదిలేసి ఆ సబ్జెక్ట్ అవసరం లేదు కదా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ అని అంటున్నారు. ఎట్లా అధికారంలోకి వస్తుంది? ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలు, ఇందులో ఏ ఒక్కటి అమలు లేదు. ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ కాడ మొదలైనటువంటి పంచాయతీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు అసలు చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాడు. ఇట్లా చేస్తాడు, అన్ని ఇస్తాడు. నేను ఏమంటున్నా, 10 సంవత్సరాలలో 4,17,000 కోట్ల అప్పు చేస్తే ఈ రాష్ట్రానికి 30 నెలల్లో 4 లక్షల కోట్ల అప్పు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిన అప్పుకు మేము చేసిన అప్పుకు నేనేమంటున్నా, సంవత్సరానికి 25,000 కోట్లు పోతే ఎంత అయిందో చెప్పు. ఇక 3 నెలల 75,000 కోట్లే కదా, మిగిలిన అప్పు ఎక్కడిది అంటున్నా. ఏం పని చేసింది కాంగ్రెస్ పార్టీ? ఈ 30 నెలల్లో ఏ ఒక్క మంచి పథకం తెచ్చిండ్రా? ఇప్పుడు నిన్నగాక మొన్న కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అసలు ఎత్తేసేటువంటి ప్రక్రియ తీసుకున్నది. ఎట్లా తీసుకుంటారండి? వాళ్ళే వేయించారా కేసు? వాళ్ళే వేయించారు. వాళ్ళే 5 సార్లు గౌరవ హైకోర్టు 5 సార్లు కౌంటర్ దాఖలు చేయమని చెప్తే 5 సార్లు వేయలేదు. దాన్ని పట్టించుకోలేదు ప్రభుత్వం. ఎంత నెగ్లెక్ట్ ఉందో అర్థం చేసుకో. నిన్న 6వసారి చేస్తే దానికి సమగ్రమైనటువంటి సమాచారం లేకుండా ఎక్స్ప్లెనేషన్ చేస్తే యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాల మీద ఎంత కక్ష సాధింపు ఉందో అర్థమైంది, ఎంత కుట్ర ఉందో అర్థమైంది. ప్రభుత్వానికి నిజంగా ప్రజలకు అందేటువంటి సంక్షేమ పథకాల మీద కూడా ఇంత సంకుచిత బుద్ధి ఉందంటే అసలు ఈ ప్రభుత్వం నడిపే విధానం ఉందా? నిజంగా ఒకసారి ఆలోచన చేయి. ఇది ఇప్పుడు రాజశేఖర రెడ్డి తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కూడా ఉంది. అన్నాడు కేసీఆర్ గారు అన్నారు, ఉండని ఈ కార్యక్రమం మంచిది, పేదల కోసం వచ్చింది. మేము తీయలే కదా అట్లా. ఏం చేసిండ్రు? ఇలా కళ్యాణ లక్ష్మి కింద దాదాపుగా ఈ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు 12 నుంచి 13,000 పెళ్లిళ్ళ ఆడబిడ్డల పెళ్లి చేసినామండి. 13,000 కోట్ల బడ్జెట్ ఇచ్చినాం. మేము 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసినాం. 15 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసినాం తెలంగాణలో. 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం దానికోసం. ఇలా 3 ఏళ్ళు అయింది కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి నిన్న కూకట్పల్లిలో కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు సృష్టిస్తే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సంతాన లక్ష్మిగా తయారు చేసిండ్రు దాన్ని. నిన్న కూకట్పల్లిలో 3 ఏళ్ళ కింద పెళ్లి అయిందట. 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చింది. ఇది కళ్యాణ లక్ష్మి ఇయ్యలే.
మీరు వెరిఫికేషన్ చేసుకోండి. కోర్టు డైరెక్షన్ ఇవ్వద్దని ఉంది మాకు, మేము ఈ పథకం కింద వచ్చేటువంటి మీ చెక్కులు ఇవ్వట్లేదు అని అన్నారు. తిట్టుకుంటామని నేను కూకట్పల్లిలో. అంటే కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకాన్ని కేసీఆర్ గారు ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పథకాన్ని సంతాన లక్ష్మిగా తయారు చేసింది. రైట్, ఓకే, అర్థమైందా? అసలు కళ్యాణ లక్ష్మి పథకానికి ఉన్నటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ వాళ్ళకి తెలుసా? అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎందుకు పుట్టింది? 10 ఏళ్ళు 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక్కనాడైనా తెలంగాణ పేద బిడ్డల కోసం ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి పేద బిడ్డల అగత్యాల మీద, పేదరికం మీద ఒక్క రోజున రివ్యూ చేసుకుందా? భారతదేశంలో పెద్ద పార్టీ అని చెప్పుకుంటారు. ఎవరు లేని కార్యక్రమాన్ని కేసీఆర్ గారు 2002లో ములుగు జిల్లా ములుగు మండలం గుత్తూరు తాండాకు కేసీఆర్ గారు అక్కడ 14 ఆ తాండాల్లో 14 ఇండ్లు కాలిపోతాయి అగ్నిప్రమాదం జరిగి. కళ్యాణ లక్ష్మి ఎట్లా పుట్టిందంటే ఉత్తగా పుట్టలేదు. ఏదో ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని ఏదో ఆషామాషిగా పెట్టినటువంటి కార్యక్రమం కాదు. కేసీఆర్ గారి దగ్గరుండి చూసి ఈ కార్యక్రమం వల్ల పేదవాడికి ఎంత లాభం జరుగుతుందో దగ్గరుండి చూసి ఆ ప్రవేశపెట్టిండు ఆ కార్యక్రమాన్ని. ఇలా మీరేమో చేతగాని వాళ్ళ లెక్క మేము కేసీఆర్ గారు లక్షిస్తే లక్షతో పాటు మేము తులం బంగారం ఇస్తాను పెద్ద పెద్ద డైలాగ్ కొట్టినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు ఈ కార్యక్రమం పేద బిడ్డల నుంచి తొలగిపోతుంటే లక్షల మంది పేద బిడ్డల ఉసురు జరగరా మీకు? ఆ తాండాకి వెళ్ళి ఆనాడు ఆ ములుగు జిల్లాలో ఉన్నటువంటి గుత్తూరు తాండాకి వెళ్ళి 14 తాండాలు కాలిపోతే ఆ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ బానోతు కీమా నాయక్ అనేటువంటి ఒక లంబాడి బిడ్డ రైతు బోరున విలపిస్తూ ఉంటాడు. కేసీఆర్ గారిని ఆయనను చూసి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా గుడిసె గాలిపోయింది, నా గుడిసెలో 50,000 రూపాయలు నా బిడ్డ పెళ్లి కోసం నేను సంపాదించినటువంటి డబ్బు అందులోనే ఉంది, బంగారం కూడా అందులో పెట్టిన, బట్టలు తెచ్చి కూడా అందులో పెట్టిన, వచ్చేటువంటి శ్రీరామనవమికి నేను పెళ్లి చేయాలి, నా బిడ్డ పెళ్లి చేయాలి, ఇలా పైసలు పోయినాయి, నా ఇల్లు పోయింది, నా బిడ్డకు తెచ్చిన నగలు కూడా అనలేకపోయిందని బోరున విలిపిస్తే కేసీఆర్ గారు తనను ఓదార్చి నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, నువ్వు ఏడవకు, నీ కుటుంబానికి నేను అన్ని రకాలుగా అండగా ఉంటా, నీ బిడ్డ పెళ్లి చేసేటువంటి బాధ్యత నాది అని కేసీఆర్ గారు 2002లో బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి మళ్ళీ పెళ్లి ఎప్పుడు పెట్టుకుంటావో ఆ పెళ్లి పెట్టించి ఆ పెళ్లికి సరిపోను ఖర్చులు ఇచ్చి కేసీఆర్ గారే ఆ బిడ్డ పెళ్లి చేసి రిటర్న్ వస్తుంటే కేసీఆర్ గారికి అరే తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి పేదరికంలో ఉన్నటువంటి పేద బిడ్డలు అనేక మంది ఉంటారు కదా, ఇలాంటి వాళ్లకు ఒక 50,000 మనం 1,00,000 రూపాయలు ఇస్తే ఇలా ఆ కుటుంబం నిలబడ్డది. ఇట్లా అనేక మంది తండ్రులు ఉంటారు, అనేక మంది తల్లులు ఉంటారు, అనేక మంది కుటుంబాలు ఉంటాయి. ఈ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వంగా మనం ఏం చేయాలని ఆనాడే కార్యాచరణ చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మేనిఫెస్టో పెట్టకుండా ఏమీ ఆశించకుండా మొదటిసారిగా 50,116 కేసీఆర్ గారి కానుక కింద, ఆడబిడ్డ కానుక కింద, మేనమామ కానుకలాగా కేసీఆర్ గారు ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి మిగిలిన అన్ని కులాలకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి దాన్ని మేము దిగిపోయే నాటికి 1,10,116లకు పెంచుకున్నాం. నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి కార్యక్రమం 15 లక్షల మంది పెళ్లిళ్ళు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా లాంటి, ఆదిలాబాదు, కొమరంభీం లాంటి జిల్లా లాంటి ప్రాంతాలలో ముఖ్యంగా ట్రైబల్ ఎస్సీలు, ఎస్టీలు, గిరిజన బిడ్డలు అమ్మాయిలను పెంచి పోషించలేక ఆడబిడ్డలను అమ్ముకున్నటువంటి దుస్థితి మనం చూసినాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉన్నది. ఒక్కరోజైనా ఈ ఆడబిడ్డలు, గిరిజన బిడ్డలను అమ్ముకుంటా ఉన్నారు, పోషించలేక, చదివించలేక అమ్ముకుంటా ఉన్నారు అని ఏ ఒక్కరోజైనా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో అడిగిందా? మీరు అడగలేరు. కానీ కేసీఆర్ గారి పథకం పెట్టడం వల్ల ఈ ప్రభుత్వాలకు, ఈ కాంగ్రెస్ అజ్ఞానులకు, కన్క్లూడ్ చేస్తా, ఈ కాంగ్రెస్ పార్టీ అజ్ఞానులకు,
ఇంత చిల్లరగా వ్యవహరిస్తూ ఉన్నారు కదా. ఈ కార్యక్రమం, ఈ యొక్క కళ్యాణ లక్ష్మి యొక్క చరిత్ర ఇది, దీని నేపథ్యం ఇది. దీంట్లో ఇంకో సంఘటన ఏం జరిగిందంటే 18 సంవత్సరాలు నిండేంత వరకు ఈ కళ్యాణ లక్ష్మి, దాని ఏజ్ కటాపు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయాలి. దీనివల్ల బాల్య వివాహాలు చాలా వరకు తగ్గిపోయినాయి. ప్రభుత్వాలు నాకు తెలిసి మనం 10th క్లాస్ నుంచి చదువుకుంటున్నటువంటి బాల్య వివాహాలను రద్దు చేయాలి, బాల్య వివాహాలను వ్యతిరేకించాలని మనము పాఠ్యపుస్తకాలలో చదువుకుంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి పథకంతో ఈ బాల్య వివాహాలన్నీ చాలా వరకు తగ్గిపోయి అమ్మాయిలందరూ కూడా 18 సంవత్సరాల వరకు స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకొని ఇలా 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి. అంటే చట్ట ప్రభుత్వము అమలు చేస్తామని అనేక సంవత్సరాలుగా చెప్తున్నా కూడా, అనేక సంవత్సరాలుగా చెప్తున్న అమలుగా అనేటువంటి బాల్య వివాహాలను ఒక్క కళ్యాణ లక్ష్మి ద్వారా, ఆ పథకం ద్వారా షాదీ ముబారక్ నివారించగలిగినాం అంటున్నా. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వము మా పైన కేసులు వేస్తే ఢిల్లీకి వెళ్ళి కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చేటువంటి ఈ ప్రభుత్వము ఇంత మంచి కార్యక్రమాన్ని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని నిలబెట్టడానికి కోసం ఒక మంచి అడ్వకేట్ను పెట్టకపోవడం ఇది దుర్మార్గము, ఇది కక్ష సాధింపు. కేసీఆర్ మీద కక్షతోని ఈ యొక్క పథకాన్ని రద్దు చేసే విధంగా ప్రభుత్వం ఇంత కుట్ర చేస్తా ఉన్నది. ఇది అవసరం కాబట్టి చెప్పిన వాస్తవం. ఓకే, నేను కూడా ఒప్పుకుంటున్నా. కాకపోతే ఇక్కడ విషయం ఏంది అని అంటే, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంది అని అంటే, ఈ ఉచితంగా అన్ని ఇవ్వడం వల్ల ఒక వ్యక్తికి మొద్దుబారిపోతున్నాడు, సోమరిలాగా తయారవుతున్నాడు. ఇది దీన్ని ఒక విద్యార్థి నాయకుడిగా, లేకపోతే ఒక తెలంగాణ పౌరుడిగా, లేకపోతే సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కాకుండా. అవునా కాదా? నేనేమంటున్నా, ఒక కళ్యాణ లక్ష్మి, నాట్ ఓన్లీ కళ్యాణ లక్ష్మి, ఉచితాలు అవసరం అవుట్ ఆఫ్ ద బాక్స్. నేనేమంటున్నా, ఉచితాలు అవసరం లేనిది కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఎందుకు ఇచ్చింది? వాళ్ళ తప్పేనే. ఎందుకు ఇచ్చింది అంటున్నా. ఇప్పుడు తప్పు కాదు. ఇప్పుడు కేసీఆర్ లక్షిస్తుండే, మేము రాగానే లక్షతో పాటు తులం బంగారం ఇస్తుండే. మీ ముఖానికి ఒక తులము, ఒక ఈసం, ఒక మాసం, ఎండి, ఇత్తడి రూపాయి ఇచ్చిండ్రా మీ ముఖాలకు? ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ బస్సు? అడిగినరా నిన్ను? 2 లక్షల రుణమాఫీ చేస్తామని అయిందా? 2 లక్షల రుణం, 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, అయిందా? ఎందుకండి 2,500 రూపాయలు మహిళలకు మహాలక్ష్మి కింద ఇస్తాం? ఇవన్నీ అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు నిజంగానే అట్లాంటి ఆలోచన ఉంటే మేము ఏమి ఇయ్యం, మేము గొప్ప పరిపాలన అందిస్తామని చెప్పాల్సి ఉండే అంటున్నా. సరే, వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తున్నా. ఒక యువ నాయకుడు చెప్పండి, మీరు ఉచితాలు అవసరం ఉన్నాయా ప్రజలకి? ఉచితాలు అనంటే అన్నీ అవసరం లేదు, కొన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు. పేదరికంలో మగ్గుతున్నటువంటి అనేక పేద వర్గాలకు కొన్ని సంక్షేమ పథకాలు, ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, డెఫినెట్గా కొన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, కొన్నిటి మీద అవసరం లేదు. రైట్, ఓకే. నేను మళ్ళీ అడుగుతున్నా, ఫైనల్గా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా? బీఆర్ఎస్ డెఫినెట్గా అధికారంలోకి వస్తాం. 2028 బీఆర్ఎస్, కేసీఆర్ ముఖ్యమంత్రి. ఓకే. ఎర్రోల శ్రీనివాస్ చట్టసభలు ఉంటాడా? డెఫినెట్గా ఉంటాడు. మీ అందరి అండదండలతో పోవాలని మీరందరూ కూడా సపోర్ట్గా నిలబడాలి. రైట్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత, తెలంగాణ సృష్టికర్త కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆరే తెలంగాణ, తెలంగాణ కేసీఆర్. రేవంత్ రెడ్డి అవకాశం పుచ్చుకొని అచానక్ అయినటువంటి ముఖ్యమంత్రి, దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని ఇలా రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తా ఉన్నారు. హరీష్ రావు గారు కష్టపడేటువంటి శ్రమజీవి. కేటీఆర్ యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు. బండి సంజయ్కి బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మపురి అరవింద్ అజ్ఞానంతో మాట్లాడుతూ ఉన్నాడు. రఘునందన్ రావు లీడర్ కమ్ అడ్వకేట్ అని ఇంతకుముందు చెప్పిన నేను చాలాసార్లు, చాలా చాణక్యంగా మాట్లాడతాడు. మన్నే క్రిషాంక్ నా తోటి స్నేహితుడు. బాల్కసుమన్ నా తోటి సహచర మిత్రుడు. రాధర్ కిషోర్ సహచర మిత్రుడే, ఉద్యమకారుడు. దూదమెట్ల బాలరాజు సహచర మిత్రుడు, ఉద్యమకారుడు. గుంటకండ్ల జ్యోతిశ్వర్ రెడ్డి మా అందరికి సీనియర్ నాయకుడు. పొన్నం ప్రభాకర్ విద్యార్థి నాయకులకు వెళ్ళి విద్యార్థి నాయకత్వం నుంచి వచ్చినటువంటి విద్యార్థి నాయకుడు. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, ఈ పేద వర్గాలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నా. ఎర్రోల శ్రీనివాస్ ఉద్యమకారుడు, జర్నలిస్ట్ క్రాంతి. మంచి జర్నలిస్టు, మంచి మిత్రుడు నాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.